హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఎల్ఈడి టీవీ అనేది పూర్తిగా స్టాండ్ బైలో ఉండేటప్పుడు దాన్ని ఏ విధంగా మనం చెక్ చేసి రిపేర్ చేసుకోవాలి, అదేవిధంగా కొన్నిసార్లు యొక్క మదర్ బోర్డ్ అనేది పాడైతే అవడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం కొత్త మదర్ బోర్డ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి కస్టమర్ పూర్తిగా యొక్క స్టాండ్ బై మోడ్ అనేది ఎంతసేపు రిలీజ్ చేసినప్పటికీ పూర్తిగా రిలీజ్ అయితే అవడం లేదని మన దగ్గర తేవడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చెక్ చేసినట్లయితే దీని యొక్క వోల్టేజ్ ప్రాబ్లమా లేదా మదర్ బోర్డ్ ప్రాబ్లమా ఇంకేమైనా ప్రాబ్లమా అనేది చెక్ చేసి రిపేర్ అయితే చేద్దాం. ముందుగా ఒకసారి పవర్ ఇచ్చి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క కంపెనీ ఒకసారి మీరు చూసినట్లయితే ఇది ఐవా కంపెనీ అనమాట. ఇప్పుడు ఒకసారి పవర్ ఇచ్చి మనం ఆన్ చేసినట్లయితే దీంట్లో వచ్చే కంప్లైంట్ని ఒకసారి మనం చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా పవర్ ఇచ్చినప్పుడు మనకి ఈ యొక్క పవర్ ఇండికేటర్ అయితే వెళ్ళడం జరుగుతుంది. కానీ మనం స్టాండ్ బై మోడ్ అనేది రిలీజ్ చేసినప్పుడు మనకు ఒకసారి పవర్ అనేది వెలిగి ఆరిపోవడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి యొక్క పవర్ ఇండికేటర్ అయితే వెలిగి ఆరిపోవడం తప్ప మనకి యొక్క టీవీ అనేది పూర్తిగా అయితే ఆన్ అవ్వడం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క కంప్లైంట్ని మనం ఒకసారి గమనించినట్లయితే మనకి యొక్క పవర్ సప్లైలో వోల్టేజ్లు అనేవి డ్రాప్ అయినప్పుడు లేదా షార్ట్ అయినప్పుడు మనకి ఈ విధంగా పవర్ ఇండికేటర్ అయితే ఆరి వెలగడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి మెయిన్ మదర్ బోర్డు నుండి ప్రాసెసర్ అనేది పాడైనప్పుడు కానీ లేదా యొక్క మెమరీ అనేది పాడైనప్పుడు కూడా మనకి ఇలాంటి కంప్లైంట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి యొక్క టీవీని ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా చెక్ చేసి రిపేర్ అయితే చేద్దాం. ముందుగా పవర్ సప్లై అనేది కరెక్ట్గా చెక్ చేసినట్లయితే మనకి కంప్లైంట్ అనేది ఈజీగా రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. అదే కాకుండా పవర్ సప్లై అనేది కరెక్ట్గా ఉండి ప్రాసెసర్ అనేది మనకి పాడైనట్లయితే ఖచ్చితంగా కొత్త బోర్డు అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా బోర్డు అనేది కొత్తదైనప్పుడు దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అదే కాకుండా దాని యొక్క సాఫ్ట్వేర్ అనేది ఏ విధంగా మనం దీంట్లో ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క పవర్ని ఆఫ్ చేసి టీవీని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం స్క్రూలు అనేవి ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క కవర్ని అయితే బయటకు వేద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క స్పీకర్ కనెక్షన్ కూడా తప్పించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గా మనకి యొక్క వోల్టేజ్ అనేది మనకి మదర్ బోర్డ్ నుండి అంటే పవర్ సప్లై నుండి కరెక్ట్గా వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యొక్క బాడీ కవర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి పవర్ ఇచ్చి మనకి కావాల్సిన వోల్టేజ్ అనేవి ఈ యొక్క పవర్ సప్లై నుండి వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి పవర్ ఇచ్చి చెక్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు, మనకి యొక్క పవర్ ఇండికేటర్ అయితే వెలగడం జరిగింది. ఇప్పుడు మనకి కావాల్సిన వోల్టేజ్ అనేవి వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించినట్లయితే మనకి కరెక్ట్గా 12 volts అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా వోల్టేజ్ అనేవి కూడా కరెక్ట్ వస్తున్నాయో లేదో చూద్దాం. మనకి 3.3 అదేవిధంగా 1.8 మనకి వోల్టేజ్లు అనేవి అన్నీ అయితే కరెక్ట్గా అయితే రావడం జరుగుతుంది. కానీ మనకి ఈ యొక్క టీవీ స్టాండ్ బై మోడ్ అనేది రిలీజ్ చేసినప్పుడు పూర్తిగా రిలీజ్ అయితే అవడం లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకసారి ప్రాసెసర్ చెక్ చేసినట్లయితే ఈ యొక్క ప్రాసెసర్ అనేది చాలా ఓవర్ హీట్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి యొక్క ప్రాసెసర్ అనేది పూర్తిగా షార్ట్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు దీని ప్లేస్లో మనం కొత్త బోర్డు అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ముందుగా దీని యొక్క పవర్ అనేది ఆఫ్ చేసి ఈ యొక్క బోర్డు అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి యొక్క బోర్డు అయితే బయటికి రావడం జరిగింది. మనకి యొక్క ప్రాసెసర్ అనేది హీట్ అనేది ఇవ్వకపోయినట్టయితే ఖచ్చితంగా మనం సాఫ్ట్వేర్ కొట్టినట్లయితే మనకి యొక్క టీవీ అనేది మళ్ళీ రెడీ అయితే అవడం జరుగుతుంది. కానీ మనకి యొక్క ప్రాసెసర్ అనేది చాలా ఓవర్ హీట్ అయితే అవడం జరుగుతుంది. అంటే మనకి యొక్క ప్రాసెసర్ అనేది పూర్తిగా షార్ట్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు దీని ప్లేస్లో కొత్త బోర్డు అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా యొక్క కీప్యాడ్ కనెక్షన్ కూడా తగ్గించుకుందాం. అదేవిధంగా యొక్క పవర్ కేబుల్ కూడా బయటకైతే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ దీని యొక్క మోడల్ మనం ఒకసారి గమనించినట్లయితే ఇది TRDA 8501C P531 మోడల్ అనమాట. ఇప్పుడు దీని ప్లేస్లో మనం కొత్త కాంబో బోర్డ్ అనేది ఇన్స్టాల్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క పాత బోర్డు స్థానంలో కొత్త బోర్డు అనేది ఇన్స్టాల్ చేద్దాం. ఇది కూడా సేమ్ బోర్డు అయితే రావడం జరిగింది, కానీ ఈ యొక్క మోడల్ అనేది మనకి డిఫరెంట్గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. దీని యొక్క మోడల్ చూసినట్లయితే మనకి TP53U 52.2 అనమాట. ఇప్పుడు ఈ బోర్డ్ని ఈ యొక్క టీవీకి ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా మనం యొక్క కనెక్షన్ అనేవి కలుపుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ యొక్క పాత బోర్డుని అయితే పక్కన పెడదాం. ఈ కొత్త బోర్డులో ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ LVDS కేబుల్, అలాగే మనకి యొక్క కీప్యాడ్, దాంతోపాటు మనకి ఇక్కడ ఒక జంపర్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ యొక్క ప్యానెల్ అనేది 5 voltsతో కానీ లేదా 12 voltsతో అయితే రన్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్యానెల్ వోల్టేజ్ అనేది జాగ్రత్తగా మనం చూసి ఈ యొక్క జంపర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ మనం యొక్క 5 volt ప్యాన్లకి 12 volt అనేది ఇచ్చినట్లయితే పూర్తిగా ఈ యొక్క ప్యాన్లు అనేది పాడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా ఈ యొక్క ఫ్యాన్ల వోల్టేజ్ని చూసి మనం ఈ యొక్క కనెక్షన్ అనేవి అదేవిధంగా ఈ యొక్క జంపర్ అనేది కలుపుకోవాలి ఫ్రెండ్స్. అదే కాకుండా ఈ యొక్క LVDS కేబుల్ అనేది కూడా ఒకసారి ఈ యొక్క కనెక్షన్ అనేవి గమనించినట్లయితే మనకి యొక్క బ్యాక్ సైడ్ పూర్తిగా ఈ యొక్క డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఈ యొక్క పాత బోర్డులో అలాగే ఈ యొక్క కొత్త బోర్డులో గమనించినట్లయితే మనకి సేమ్ LVDS కేబుల్ అయితే పిన్లు అనేవి ఇవ్వడం జరిగింది. మనం యొక్క కొత్త బోర్డులో అదేవిధంగా యొక్క పాత బోర్డులో టాలీ చేసినట్లయితే మనకి సేమ్ పిన్లు అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఈ యొక్క సేమ్ బోర్డు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఈ యొక్క చిన్న మోడల్ అనేది అయితే మనకి మారడం జరిగింది. అదే కాకుండా ఆ యొక్క కీప్యాడ్ కనెక్షన్ కూడా ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ యొక్క పిన్లు కూడా మనకి సేమ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కొత్త బోర్డుని ఈ యొక్క టీవీలో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ని ఏ విధంగా మనం కనెక్ట్ చేయాలో చూద్దాం. ముందుగా ఈ యొక్క బోర్డుని ఈ యొక్క బాడీలో అయితే బిగిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బోర్డు అనేది బిగించిన తర్వాత ఈ యొక్క పవర్ కేబుల్ అనేది ముందుగా కనెక్ట్ చేద్దాం. అదేవిధంగా మనకి యొక్క కీప్యాడ్ కనెక్షన్ అనేవి కరెక్ట్గా సేమ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అందువల్ల మనం ఈ యొక్క కీప్యాడ్ను కూడా కరెక్ట్గా సెట్టింగ్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క కీప్యాడ్ స్ట్రిప్ అనేది బిగించుకున్న తర్వాత మనం యొక్క బ్యాక్ లైట్ని మళ్ళీ యథావిధిగా దీంట్లో పెట్టుకోవాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క బ్యాక్ లైట్ అయితే మనకి సేమ్ బోర్డ్ అనేది కాబట్టి ఖచ్చితంగా సేమ్ వోల్టేజ్ అనేది మనకి అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మొత్తం కనెక్షన్ అనేవి కలుపుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క LVDS కేబుల్ అనేది ఒకటి మాత్రమే అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని కలిపే ముందు మనకి యొక్క మదర్ బోర్డ్ నుండి ఎన్ని వోల్ట్స్ అవుట్ అవుతుంది, అదేవిధంగా ఈ యొక్క ప్యానెల్ అనేది ఎన్ని వోల్ట్స్తో పనిచేస్తుందో చెక్ చేసిన తర్వాత ఈ యొక్క LVDS కేబుల్ అనేది పెట్టుకుందాం. దీనికోసం మనం ఒక మొబైల్తో కానీ లేదా సిస్టంతో ఈ యొక్క డేటా షీట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనం తెలియకుండా ఈ యొక్క 12 volt కానీ పెట్టినట్లయితే మనకి ప్యానెల్ అనేది 5 volt అయినట్లయితే ఖచ్చితంగా ఫ్యాన్లు అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డేటా షీట్ అంటే మనం కొత్త బోర్డు అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ యొక్క డేటా షీట్ని చూసి ఈ యొక్క పిక్సెల్ రేషియో అలాగే ఈ యొక్క వోల్టేజ్ అనేది చూసి కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకి టీవీ అనేది పర్ఫెక్ట్గా అయితే రెడీ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ లేదా సిస్టంలో కానీ ఈ యొక్క డేటా షీట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క మోడల్ బట్టి ఈ యొక్క డేటా షీట్ అనేది ఏ విధంగా తీయాలో చూద్దాం. ముందుగా మనం కంప్యూటర్లో ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ముందు మొజిల్లా ఫాక్స్ కానీ లేదా మన గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఒకసారి ఈ యొక్క ప్యానల్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి అయితే ఉంటుంది. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే మనకు M23/6HJJ-P02 అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మోడల్ అనేది మనం దీంట్లో టైప్ చేసినట్లయితే మనకి యొక్క డేటా షీట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్,
మనకి కావాల్సిన మోడల్ అనేది రావడం జరిగింది M236HJJ యొక్క డేటా షీట్ అనేది PDF రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇదైతే మనకి M236HJJ-P02 ఈ యొక్క డేటా షీట్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి యొక్క డేటా షీట్ అనేది డౌన్లోడ్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క PDF ఫైల్ని ఓపెన్ చేసి చెక్ చేసేది చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే మనకి యొక్క పిక్సెల్ రేషియో 1922x1080 అనమాట. అదేవిధంగా ఈ యొక్క ప్యానల్ వోల్టేజ్ని ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి పవర్ సప్లై వోల్టేజ్ అంటే VCC వోల్టేజ్ మ్యాక్సిమం 6 వోల్ట్, అంటే మనకి యొక్క ప్యానల్ అనేది 5 వోల్ట్స్తో అయితే రన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది మనం గమనించకుండా 12 వోల్ట్ అనేది ఇచ్చినట్లయితే ఈ యొక్క ప్యానల్ అనేది పూర్తిగా పాడే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి పవర్ సప్లై వోల్టేజ్ అనేది మీరు ఒకసారి గమనించవచ్చు. మనకి యొక్క వోల్టేజ్ అనేది VCC 5 వోల్ట్స్తో అయితే ఈ యొక్క ప్యానల్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి యొక్క సాఫ్ట్వేర్ కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే మనకి యొక్క మోడల్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి యొక్క మోడల్ వచ్చి VS.TP53U52.2 అనమాట. ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది మనం మళ్ళీ యొక్క నెట్ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఈ యొక్క మోడల్ని మనం టైప్ చేసినట్లయితే మనకి యొక్క సాఫ్ట్వేర్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి యొక్క మోడల్ నెంబర్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మనకి 2 టైప్స్ రెవల్యూషన్స్ అయితే రావడం జరిగింది. మనకు కావాల్సింది 1920x1080 అనమాట. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి యొక్క ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఈ యొక్క సాఫ్ట్వేర్ని ఎక్స్ట్రాక్ట్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కావాల్సిన సాఫ్ట్వేర్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు ఈ యొక్క మదర్ బోర్డ్లో ఏ విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క మదర్ బోర్డ్లో సాఫ్ట్వేర్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. అదేవిధంగా మనం ఈ యొక్క ప్యానల్ వోల్టేజ్ని గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు. మనకి ఇక్కడ 12 వోల్ట్ అలాగే 5 వోల్ట్ జంపర్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ యొక్క జంపర్ అయితే చూద్దాం. మనకి ఇటువైపు 12 వోల్ట్ అలాగే ఇటువైపు 5 వోల్ట్ అయితే ఉంటుంది. అది జాగ్రత్తగా మనం ఈ యొక్క ప్యానల్ వోల్టేజ్ని 5 వోల్ట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క LVDS కేబుల్ని కనెక్ట్ చేసి ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనం LVDS కేబుల్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి టీవీ అనేది ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. అలా ఆన్ చేసినట్లయితే మనకి డిస్ప్లే కరెక్ట్గా వచ్చినట్లయితే మనకి సాఫ్ట్వేర్ అనేది అవసరం లేదు. అదే కాకుండా కొన్నిసార్లు మనకి యొక్క మోడల్ అనేది డిఫరెంట్గా రావడం జరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ అయితే చేద్దాం. ముందుగా ఒకసారి పవర్ ఇచ్చి ఆన్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా పవర్ అనేది ఇచ్చినప్పుడు మనకి పవర్ ఇండికేటర్ అయితే వెళ్ళడం జరిగింది. అదేవిధంగా స్టాండ్ బై మోడ్ అనేది రిలీజ్ చేద్దాం. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు, మనకి స్టాండ్ బై మోడ్ రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. అలాగే మనకి యొక్క బ్యాక్ లైట్స్ కూడా వెలగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి స్క్రీన్ని గమనిద్దాం. కానీ మనకి ఈ యొక్క స్టాండ్ బై మోడ్ అనేది రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి బ్యాక్ లైట్ వెలగడం జరిగింది. కానీ మనకి ఈ యొక్క డిస్ప్లేలో పూర్తిగా బ్లూ స్క్రీన్ అనేది కనపడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క బోర్డులో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ముందుగా ఈ యొక్క పవర్ అనేది ఆఫ్ చేసి ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క సాఫ్ట్వేర్ని ఈ యొక్క ప్రోగ్రామ్తో ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సాఫ్ట్వేర్ అనేది యొక్క మదర్ బోర్డ్లో ఇన్స్టాల్ చేయడానికి మనకి ఇలాంటి ప్రోగ్రామర్ అయితే అవసరం ఉంటుంది. దీని యొక్క మోడల్ని మీరు గమనించినట్లయితే ఇది RT809F అనమాట. ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్తో ఈ యొక్క సాఫ్ట్వేర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క సాఫ్ట్వేర్కు ఒకవైపు మనకి USB పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క USBని ముందుగా ఈ యొక్క ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేద్దాం. అదేవిధంగా మిగతా మనకి అవుట్ సైడ్లో ఒక VGA కేబుల్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క VGA కేబుల్ని ఈ యొక్క మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రోగ్రామ్ని ఒకసారి చూసినట్లయితే మనకి దీంట్లో ఒక గ్రీన్ లైట్ అయితే కనబడడం జరుగుతుంది. అంటే మనకి యొక్క ప్రోగ్రామ్ అనేది రెడీ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క పవర్, అంటే మనకి యొక్క టీవీ యొక్క పవర్ అనేది ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి యొక్క పవర్ ఇండికేటర్ అయితే వెలగడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ల్యాప్టాప్లో మనకి ప్రోగ్రామ్కి ఉన్న సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఆటో ISPని ఓపెన్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకు మదర్ బోర్డ్ యొక్క చిప్ నెంబర్ అనేది పూర్తిగా ఈ యొక్క డేటాలోకి రావడం జరిగింది. ముందుగా ఈ యొక్క పాత డేటాని నీట్గా ఎరేజ్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి పూర్తిగా ఈ యొక్క డేటా అనేది ఎరేజ్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం తీసుకున్న సాఫ్ట్వేర్ అనేది దీంట్లో ఇన్స్టాల్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది పూర్తిగా ఎరేజ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ అనేది వేద్దాం. ముందుగా ఈ యొక్క సాఫ్ట్వేర్ని ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం రైట్ చేద్దాం. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు, మనకి ప్రోగ్రామ్ అనేది రైట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ముందుగా రైట్ అయ్యే ముందు ఈ యొక్క డేటా అంతా ఎరేజ్ అయితే అవుతుంది. ఈ యొక్క డేటా అనేది పూర్తిగా ఆటో ఎరేజ్ అయ్యి ఇప్పుడు మనకి స్టార్ట్ రైటింగ్ అనేది రావడం జరిగింది. మనం ఒకసారి ప్రోగ్రామ్ని చూసినట్లయితే మనకి బ్లింకింగ్ అనేది స్టేటస్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామింగ్ అనేది అవ్వడానికి కాస్త టైం అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. మనకి పూర్తిగా ఈ యొక్క డేటా అనేది రైట్ అయిన తర్వాత మనకి పూర్తిగా వెరిఫై అయితే అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకి యొక్క టీవీ అనేది స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి పూర్తిగా యొక్క సాఫ్ట్వేర్ అనేది రైట్ అయిన తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్గా ఆటో వెరిఫైయింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు పూర్తిగా యొక్క సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయితే అవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క VGA కేబుల్ని బయటకు అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒకసారి యొక్క పవర్ని ఆపి ఒకసారి మళ్ళీ ఆన్ చేసి చెక్ చేసినట్లయితే మనకి యొక్క టీవీ అనేది పూర్తిగా రెడీ అయితే అవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి పవర్ అనేది ఇచ్చి ఆన్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పవర్ అనేది ఇచ్చినప్పుడు మనకి యొక్క బ్లాక్ లైట్ అయితే వెలగడం జరిగింది. అదేవిధంగా స్టాండ్ బై మోడ్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి స్టాండ్ బై మోడ్ అనేది రిలీజ్ చేసి చెక్ చేసి అయితే చూద్దాం.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి స్టాండ్ బై మోడ్ అయితే రిలీజ్ అయింది. అలాగే మనకి యొక్క బ్యాక్ లైట్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు, మనకి యొక్క డిస్ప్లే అయితే పర్ఫెక్ట్గా రావడం జరిగింది. అదేవిధంగా మెనూను కూడా ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు, మనకి డిస్ప్లే చాలా చక్కగా అయితే రావడం జరిగింది. అంటే మనకి యొక్క సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఈ యొక్క పవర్ని ఆఫ్ చేసి మనం ఈ యొక్క బ్యాక్ కవర్ అనేది బిగించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి యొక్క పాత మదర్ బోర్డ్ ప్లేస్లో కొత్త మదర్ బోర్డ్ అనేది ఇన్స్టాల్ చేసి దాని యొక్క సాఫ్ట్వేర్ అనేది బిగించుకున్నట్లయితే మనకి పూర్తిగా టీవీ అయితే రెడీ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఈ యొక్క బ్యాక్ కవర్ అనేది బిగించుకుందాం. ముందుగా ఈ యొక్క యూఎస్బి సైడ్ ఉండే కవర్ని అయితే బిగించుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యొక్క టీవీ అనేది పూర్తిగా బిగించిన తర్వాత ఇప్పుడు మనకి ఒకసారి ఆన్ చేసి యొక్క సౌండ్ అలాగే యొక్క పిక్చర్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ముందుగా యొక్క టీవీని అయితే ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించినట్లయితే మనకి యొక్క పవర్ ఇండికేటర్ అయితే వెళ్ళడం జరిగింది. అలాగే స్టాండ్ బై మోడ్ని ఒకసారి రిలీజ్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి టీవీ అయితే చక్కగా ఆన్ అవడం జరిగింది. అలాగే డిస్ప్లే కూడా పర్ఫెక్ట్గా రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క ఏబీని పెట్టి ఏబీ సిగ్నల్స్ అనేది కనెక్ట్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి యొక్క బోర్డు అలాగే కరెక్ట్గా సెట్టింగ్ అయితే అవడం జరిగింది. అదేవిధంగా మనకి పిక్చర్ క్వాలిటీ కూడా చాలా చక్కగా అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రిమోట్ కూడా కరెక్ట్గా పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. మీరు గమనించవచ్చు, మనకి యొక్క రిమోట్ కూడా పర్ఫెక్ట్గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి టీవీలో మనకి సాఫ్ట్వేర్ అనేది ఫెయిల్ అయినప్పుడు కానీ లేదా యొక్క మదర్ బోర్డ్ అనేది పూర్తిగా పాడైనప్పుడు దాన్ని మార్చి మళ్ళీ మనం ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనకి టీవీ అనేది రెడీ అవ్వడం జరుగుతుంది. కానీ మనం సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా ప్యానల్ వోల్టేజ్ అలాగే యొక్క పిక్సెల్ రేషియోని గమనించి దాని ప్రకారం సేమ్ సాఫ్ట్వేర్ అనేది వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మనం వేరే సాఫ్ట్వేర్ అనేది వేసుకున్నట్లయితే పూర్తిగా మనకి డిస్ప్లే అనేది కనిపించకుండా అవడం జరుగుతుంది. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అనేది మన మదర్ బోర్డు అలాగే యొక్క పిక్సెల్ రేస్ ప్రకారం వేసుకున్నట్లయితే మళ్ళీ మనకి యొక్క టీవీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.